హాయ్ అండి. వెల్కమ్ టు హానెస్ట్ థాట్స్. నేను మీ హిమబిందు. నేను యూకే వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అవుతుందండి. ఈ 10 ఇయర్స్‌లో అంటే మెయిన్‌గా నేను వచ్చిన కొత్తలో నాకు కొంచెం స్ట్రేంజ్‌గా అనిపించిన విషయాలు, బట్ అవి చాలా మంచిగా అనిపించిన విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్‌ది థాంక్ యూ అనమాట. సో, ఇక్కడేంటంటే వీళ్ళు ప్రతి చిన్న విషయానికి థాంక్స్ చెప్పేస్తారు. అది వాళ్ళ కల్చర్‌లో ఒక పార్ట్ అనమాట. అందులో ఫస్ట్ టైమ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఒక బస్ ఎక్కి దిగుతున్నప్పుడు ప్రతి ఒక్క ప్యాసింజర్ దిగేటప్పుడు డ్రైవర్‌కి థాంక్స్ చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బస్‌లో ఒక 50 మంది ఉన్నారనుకో, 50 మంది థాంక్స్ చెప్పి దిగుతున్నారు. అంటే వాళ్ళకిది ఒక గ్రాటిట్యూడ్ లాగనమాట ఆ డ్రైవర్‌కి. నేనైతే అది నాకు భలే స్ట్రేంజ్‌గా అనిపించింది. బట్ మంచిగా అనిపించింది. ఎందుకంటే నేనెప్పుడు ఇండియాలో ఏ డ్రైవర్‌కి థాంక్స్ చెప్పలేదు బస్సు దిగేటప్పుడు. బట్ అది నాకు చాలా మంచిగా అనిపించింది. అలాగే హోటల్‌కెళ్తాం గదా! మనకి వెయిట్రెస్ ఏదన్నా ఫుడ్ తెచ్చారనుకోండి, కంపల్సరీ వాటర్ తెచ్చినా, ఫుడ్ తెచ్చినా, ఏం తెచ్చినా థాంక్స్ అనమాట. మీరు ఒక రెస్టారెంట్ లోపలికెళ్లారు. మీకు వాళ్ళొక టేబుల్ చూపిచ్చారనుకోండి, దానికి థాంక్స్ అనమాట. సో, ఇప్పుడంటే నాకు అలవాటయిపోయింది ప్రతి చిన్నదానికి థాంక్స్ చెప్పడం. బట్ వచ్చిన కొత్తలో నాకు కొంచెం కొత్తగా అనిపిచ్చేది. బట్ నాకది మంచిగా అనిపిచ్చిందనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆఫీస్‌లోనో ఎక్కడో ఒక వెళ్తున్నారు. డోర్ ఓపెన్ చేశారు. సడెన్‌గా వేరే ఎంప్లాయీ ఆర్ ఎవరైనా ఆ డోర్‌లో ఎంటర్ అయ్యారనుకో, వెంటనే మీకు థాంక్స్ చెప్పేస్తారనమాట. ఆ డోర్ పట్టుకున్నందుకు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో మీరు మీ కొలీగ్ కూర్చోనున్నారు. ఒక పెన్నో, పెన్సిలో ఏదో మీకు పాస్ చేసేసారనుకోండి, మీకిచ్చారనుకోండి, దానికి థాంక్స్. అంటే ఇంకా ప్రతి చిన్న విషయానికి మీరు ఒక షాప్‌కెళ్లారనుకోండి, షాప్‌లో ఏదో కొనుక్కొచ్చుకున్నారనుకోండి, ఆ షాప్ కీపర్‌కి గూడా మనం థాంక్స్ చెప్తామనమాట. అంటే ప్రతి చిన్న విషయానికి అది ఎంత చిన్నదైనా గానీ, ఆ పర్సన్ జాబ్ ఎంత చిన్నదైనా గానీ, ప్రతి ఒక్కళ్ళు ఒక గ్రాటిట్యూడ్ లాగా థాంక్స్ చెప్తారనమాట. నాకు చాలా మంచిగా అనిపిచ్చింది.